గేమ్ రూల్స్ అన్నవి రెండు ఉంటాయి. ఎస్ సార్. మనం ఏం చేస్తున్నామంటే ప్లేయర్స్ మారుస్తున్నాం కానీ గేమ్ రూల్స్ మారట్లా. కాబట్టి గేమ్ రూల్స్ మారాలన్నది నా అభిప్రాయం. అంటే ఈ ఎలక్షన్స్లో ఉన్న సంస్కరణలు చాలా ప్రధానమైన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే మనం మునుగోడు ఎలక్షన్ చూసాం. ఎగ్జాక్ట్లీ. మునుగోడు ఎలక్షన్లో ఒక వ్యక్తిని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు నా పార్టీ ఇష్టం లేదని చెప్పేసి రాజీనామా చేసి ఎన్నికలు తీసుకొచ్చారు. దానివల్ల ఆ తర్వాత ఏం జరిగిందో అక్కడ చూసాం. ప్రజలు డైరెక్ట్గా మాట్లాడారు ఎవరెంత డబ్బులు ఇచ్చారు, ఎవరెంత ఇవ్వలేదని. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్ను మనం మార్చగలమా? సపోజ్ ఒక సంస్కరణ మేము ఆలోచిస్తున్నది ఏంటంటే, ఎవరైనా ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికై రాజీనామా చేస్తే ఆ ప్రాంతంలో ఎలక్షన్లో పెట్టకండి. ఆ ముందు ఎలక్షన్లో ఎవరైతే నెంబర్ 2గా వచ్చారో అతన్ని రిమైనింగ్ పీరియడ్లో ఎమ్మెల్యేగా కంటిన్యూ చేయండి. ఆ ఎలక్షన్ అవసరమే ఉండదు. ఇప్పుడు మునుగోడులో ఎలక్షన్ పెట్టకుండా గత ఎలక్షన్లో 2వ స్థానంలో వచ్చిన అతన్ని కంటిన్యూ చేయండి. అంటే ఇటువంటి సంస్కరణలు మనం తీసుకురావాలి. అందుకనే ఇప్పుడు ప్రధానంగా ఏం చేస్తున్నామంటే ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చూసుకుంటే ఏమన్నారు, ఎలక్షన్ కమిషనర్ల నియామకం మీరు ఎలా చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానం ఏంటంటే ఎవరో ఒకరిని ఎలక్షన్ కమిషనర్ చేసేయచ్చు. దానికంటూ ఒక కొలీజియం సిస్టమ్ కానీ ఒక ప్యానెల్ కానీ ఎక్కడ లేదు. మనకి ప్యానెల్ ఆఫ్ నేమ్స్ వస్తాయి కానీ సెలక్షన్ వచ్చేసి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చేసేస్తారు. కానీ సుప్రీంకోర్టు ఏ విధంగా సజెస్ట్ చేసిందంటే, ఏ విధంగా సిబిఐ డైరెక్టర్ని కానీ వీళ్ళని అపాయింట్ చేస్తున్నాడు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళు ఒక కమిటీగా ఉంటారు. ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి అటువంటి కమిటీలని తీసుకొస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము, ఎలక్షన్లు బాగా జరిగాయి, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నారు. కానీ ఎలక్షన్కు మధ్య ఇంకా పరిస్థితుల ప్రభావం చాలా దిగజారిపోతుందని మనం అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. క్రిమినల్స్ వచ్చేస్తున్నారు ఎలక్షన్లోకి. ఈ విధంగా ఉన్నప్పుడు ఎలక్షన్ సిస్టమ్, అందుకని రూల్స్ ఆఫ్ ది గేమ్ చేంజ్ అవ్వాలని అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ ఎన్నికల్లో చూసినా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు, మంత్రులు అక్కడే బస చేసి ఉంటారు. 15-20 రోజులు అక్కడే క్యాంపెయినింగ్లో. వీళ్లను మనం పరిపాలన కోసం వాళ్ళను తీసుకున్నాం ఆ పొజిషన్లో. కాబట్టి ఏం చేయాలంటే కొత్త నియమావళి మేము ఆలోచిస్తున్నది ఏంటంటే, మీరు పార్టీ పదవులు కావాలా, మీకు ఈ పదవులు కావాలా నిర్ణయించుకోండి. ఈ పదవుల్లో ఉన్న వాళ్ళు క్యాంపెయినింగ్కి వెళ్ళకూడదు, వాళ్ళు పరిపాలన చేస్తుండాలి. పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీ గురించి మాట్లాడతారు. దీనివల్ల ఏంటంటే పరిపాలన కుంటుపడుతుంది అక్కడ. సో ఆ విధమైన సంస్కరణ ఒకటి తీసుకురావాలి. ఇలా రకరకాల ఒక 14-15 సంస్కరణలు ఈ మధ్య ఆలోచించాం. వీటిని ప్రజల్లో తీసుకొచ్చి ఫైనల్గా కోర్టు ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ వీటిని తీసుకురావాలన్న సంకల్పంతో మనం ఉన్నాం. ఎందుకంటే వీ హ్యావ్ టు చేంజ్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్. ప్లేయర్స్ని మార్చినంత మాత్రాన ఎఫెక్ట్ ఉండదు, అది తాత్కాలికంగా ఉంటుంది. పర్మనెంట్గా కావాలంటే రూల్స్ ఆఫ్ ది గేమ్ చేంజ్ అవ్వాలి అన్నది అంటున్నది. ఓటింగ్ కంపల్సరీ చేయండి. ఇప్పుడు ఎంత మొన్న గుజరాత్లో చూస్తే ఇంతకుముందు 68% అవుతే ఈసారి 61% అయింది. అంటే 7% మంది ప్రజలు ఇంకా ఓట్లు తగ్గిపోయాయి. అంటే నేను యాజ్ ఎ పొలిటీషియన్ నేను ఓట్ బ్యాంకులు తయారు చేసుకోగలిగితే నేను గెలిచేస్తాను. అవును. అంటే మొత్తం మీద మీరు చూస్తే 60% అంటే మొత్తంలో లెక్కేస్తే నేను 30-35% ఓట్లు నేను తెచ్చుకోగలిగితే నేను ఎన్నికల్లో గెలుస్తాను. కాబట్టి నేను నా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటాను. అనేక విషయాల్లో ప్రజలను రెచ్చగొడతాను. కులాలు అంటాను, మతాన్ని అంటాను, లేకుంటే ఫ్రీబీస్ ఇస్తాను, ఉచితాలు ఇస్తానంటాను. దాంతో నేను చేసుకొని సో ప్రజాస్వామ్యం అన్నది ఈ విధంగా అధోగతికి పాలవుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్. సో ఈ విషయం కూడా మనం పనిచేస్తున్నాం, దాన్ని ముందుకు తీసుకువెళ్తాం ఖచ్చితంగా. కానీ మీలాంటి వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తాం, లేదంటే వైద్యం ఫ్రీగా ఇస్తాం, లేదంటే అంత కమర్షియలైజ్డ్ చేయం, లేదంటే రోడ్లు ఇస్తాం, మీకు వాటర్ ఇస్తామని చెప్పి ₹1 కూడా ఇవ్వకుండా మీరు ఎలక్షన్స్లోకి లేదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఎన్నికలకు మీరు వెళ్ళినప్పుడు జనాలు నిజంగా మనల్ని నమ్మి ఓటు వేసే పరిస్థితి ఉందా సార్ ఈ రోజున? అంటే ఆ పరిస్థితి లేదు, కానీ ఆ పరిస్థితిని మనం తీసుకురాగలగాలి. దానికని చైతన్యవంతం తీసుకురావాలి. సపోజ్ 95% ఓటింగ్ అయిందనుకోండి, ఎలా ఉంటుంది? 95% మంది ఓటర్స్ ఓటు వేస్తున్నారన్న సిచ్యువేషన్ ఒకటి ఆలోచించుకోండి. కాబట్టి రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడంటే, నేను ఈ ఓట్ బ్యాంక్తో నడవదు, నాకు ఐ హ్యావ్ టు గో బియాండ్ ఓట్ బ్యాంక్. కాబట్టి ఈ వర్గం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నేను ఏం చేయగలనంటే నీ వ్యక్తిమత్వము, తర్వాత వచ్చేసి మీ ఆలోచన విధానం, ఇవి ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చాలామందిని ఓటు ఎందుకు వేయట్లేదంటే ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదండి అంటున్నారు. కానీ డిఫరెన్స్ ఉంటుంది అన్న విధంగా మనం కనుక మార్పు తీసుకురాగలిగితే, అందువల్ల ఎవరైతే ఓటు వేయరో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అసోసియేట్ అయితే వాళ్ళది 10% ఇన్కమ్ ట్యాక్స్ అయితే 30% ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి వాళ్ళు.
అంతే కదండి మరి. సార్ ఎందుకంటే ఎన్నో దేశాలు ఈ ఓటు హక్కు కోసం వీధుల మీద పోరాటాలు చేసి తెచ్చుకున్నారు. మనమైతే మన రాజ్యాంగంలో 21 సంవత్సరాలకు అందరికీ ఓటు ఇచ్చారు, ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది అది. కాబట్టి ఇంత ఓటు హక్కు ఇంత సులభంగా వచ్చిన మనం ఆ ఓటు హక్కును వినియోగించుకుంటే ఎలా ఉంటుందండి? సో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ పోవాలంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతులు అవుతారో ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఫీల్డ్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీకు. లేకుంటే గెలుపు గుర్రాలు అన్న కాన్సెప్ట్ ఉంటుంది, గెలుపు గుర్రాలు. సో గెలుపు గుర్రాలనే వాళ్ళు నిలబెడుతుంటారు, వాళ్ళే అన్ని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి మారుతుంటారు, కానీ మళ్ళీ ఫేసులు ఇవే. అవును సార్. సో ఆ గెలుపు గుర్రాల కాన్సెప్ట్ ఉండకూడదు. తర్వాత వచ్చేసి ఆ విధంగా మార్పులు ఒక 14-15 మార్పులు మేము ఆలోచించాం. వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ ఆర్ ఎలక్షన్ కమిషన్కి చెప్పి తీసుకొచ్చే మార్పులు అది మార్పు లేకుంటే ప్రజాస్వామ్యంలో పెద్ద మార్పులు తీసుకొచ్చేది కష్టం అవుతుంది మనకి. ట్రూ సార్. సార్ ఒక బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆధార్ కార్డు అంటున్నారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక ఆధార్ కార్డు, దేనికి కావాల్సిందన్నా ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఆధార్ కార్డు పెట్టినప్పుడు మరి ఒక ఓటు వేయడానికి రెండింటిలో ఏదో పట్టుకుని మీరు ఓటుకు రావచ్చు అని చెప్పచ్చు కదా. దీనికోసం మళ్ళీ సపరేట్గా పెట్టి మేము ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీ ఓటు ఇక్కడ లేదండి అని వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటివరకు మీరు ఓటు వేయని వాళ్ళ గురించి చెప్పారు. మరి నేనే అడుగుతుందంటే మాలాంటి వాళ్ళు ఓటు వేద్దామని వెళ్ళేటప్పటికి మీ ఓట్లు ఇక్కడ లేవండి అని చెప్పని వెనక్కి పంపించేసిన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది రాజకీయంగా ఆ ప్రాంతాల యొక్క అనాలిసిస్ చేసి మనకు వీళ్ళు ఓటు వేయరు అంటే వాళ్ళ నేమ్స్ కూడా తీసేస్తున్నారు సిస్టంలో నుంచి. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ త్రూ అవుట్ ది ఇయర్ పనిచేస్తాయి. అదేవిధంగా ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేసే సెంటర్స్ కూడా కంటిన్యూస్గా పెట్టండి. కరెక్ట్. లేకుంటే ఒక 15 రోజులు మేము ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటారు, ఆ 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయకుంటే మీకు అవ్వదు. సో ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ కూడా కంటిన్యూస్గా పెట్టండి. దీన్ని బట్టి నేను వెళ్ళి చేసుకోగలను. తర్వాత నేను ఒక 10 లక్షలు కావాలంటే నేను నా మొబైల్ యాప్ నుంచి నేను నా అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మరి దీని నుంచి నేను ఓటు ఎందుకు వేయకూడదు?